నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ మధ్య కాలంలో చాలామంది అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళైనా, చిన్న పిల్లలైనా, ఎవ్వరైనా సరే కంటికి సంబంధించిన ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఆ రకరకాల సమస్యలన్నింటికి అసలేమైనా పరిష్కారం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడదాం. వెంకట్రావు గారు నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరి యాజ్ ఎ డాక్టర్ ఏం చెప్తారు? అసలు ఏంటి ఈ ప్రాబ్లమ్‌కి మెయిన్ రీజన్ ఏంటంటారు? మనకి పెద్దలు చెప్పిన సామెత ఒకటుంది. హ్మ్. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ప్రధానం. అన్నిటికీ కీలకం దృష్టి, కంటి చూపు. అవును. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన కాకుండా మనం కంటి చూపుని ముందు నుంచే కాపాడుకోవాలి. కరెక్ట్. అసలు ఎక్కడి దాకా ఎందుకు రోజుకు ఒక క్యారెట్ తినొచ్చా? హ్మ్. నేను తల్లిదండ్రులను అడుగుతున్నా, మీ పిల్లలకి ఎంతమందికి మీరు క్యారెట్ ఇస్తున్నారు చెప్పండి. ఒక ఓకే. క్యారెట్ ఇవ్వండి, దాంట్లో మనకు కావాల్సిన విటమిన్ ఏ వస్తుంది, కంటి చూపును కాపాడుతుంది. ఇక కంటి చూపు వ్యవహారానికి వస్తే వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే హ్మ్. షుగర్ వ్యాధి ఎక్కువైపోయింది. హ్మ్. మనకి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా షుగర్ వ్యాధి పెరిగిపోయింది. అవును. దీనికి కారణం ఏంటంటే మనం తెల్లగా హ్మ్. సన్న బియ్యం తింటున్నాం. అవును. పాలిష్డ్ రైస్ బాగా. ఆ బియ్యం తినటం మొదలుపెట్టినప్పటి నుంచి హ్మ్. షుగర్ పెరిగిపోయింది. పూర్వీకులు చిరుధాన్యాలు, మిల్లెట్స్, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరికెలు, సామెలు, ఊదలు తిన్నంత కాలం హాయిగా ఉన్నాం. బాగున్నారు. ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, తెలంగాణ ప్రాంతంలో ఆనాడు దాదాపు 80% మంది ప్రజలు హ్మ్. చిరుధాన్యాలు తినేవారు. అవును. అసలు ఎప్పుడో పండగలప్పుడు వరి అన్నం తినేవారు. ఈ షుగర్ ఉన్న వాళ్ళు కంటి చూపు మందగించడం అనేది చాలా సహజం. హ్మ్. సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. చేయించుకోవాలి. కరెక్టే. చేయించుకున్నప్పుడు కంటి పరీక్ష కూడా చేయించుకోవాలి. ఇది అందరికీ ఉంటుంది. ముందుగా గమనిస్తే హ్మ్. దాన్ని లేజర్ కిరణాల ద్వారా దాన్ని అరికట్టేయచ్చు. ఓకే. ఇటువంటి పరిస్థితుల్లో అసలు కన్నును కాపాడటానికి హ్మ్. ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు హ్మ్. ఒక గొట్టాన్ని క్యాప్సూల్ తయారు చేశారు. క్యాప్సూల్స్. ఓకే. దీని పేరు డి మ్యాక్యులా. మామూలుగా మనం ఏం చేస్తాము, ఏదైనా జబ్బు వస్తే మందులు వాడతాం. అవును. జబ్బు రాకుండానే ముందు జాగ్రత్తగా నివారణ కోసం వాడేది డి మ్యాక్యులా. ఓహ్! నివారణ ముందుగానే నివారణ. వేసుకోవచ్చు. నైస్. పిల్లవాడికి కంటి అద్దాలు వచ్చినాయి. హ్మ్. ఆ చత్వారము లేదు ఆ కంటి సైటు హ్మ్. పెరగకుండా ఉండడానికి ఇది పనికొస్తుంది. ఓకే. ఉన్నది ఉన్నట్టుగా చేస్తుంది. కొంతవరకు తగ్గచ్చు, తగ్గిస్తుంది. తగ్గకపోయినా ఇంక పెరగదు. హ్మ్. అట్లాగే షుగర్ వ్యాధి ఉంది, వచ్చింది. హ్మ్. సంవత్సరానికి ఒకసారి వాడేస్తే సరిపోతుంది కదా. ఆ డయాబెటిక్ రెటినోపతి అనేది రాకుండా ముందుగా కాపాడుతుంది. ఇవి ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, హ్మ్. 3 నెలలు వాడాలి. ఓకే. అంటే ఒక 180 వాడితే మన రెటీనాను కాపాడుతుంది. మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు హ్మ్. ఆ కంటి ప్రభావం రాకముందే ముందు జాగ్రత్తగా వాడాలి. ఈ 3 నెలలు కోర్స్ అనేది ఒకసారి చేస్తే సరిపోతుందా? లేదు, ఇయర్లీ వన్స్ చేయాలా? ఇయర్లీ వన్స్ చేయాలి కదా. ఓకే. ఇయర్లీ వన్స్ ఒక 3 మంత్స్ కంటిన్యూగా వాడితే వాడాలి. సరిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఉండవు. ఓకే. ఇది జబ్బు వచ్చినప్పుడు వాడే మందు కాదు. హ్మ్. ముందు జాగ్రత్తగా షుగర్ ఉన్నవాళ్ళు హ్మ్. కళ్ళకి గ్లాసులు వచ్చి ఇప్పటికే భూతద్దం గ్లాసులు వచ్చి ఉంటే అవి ఇంకా పెరగకుండా కాపాడుతుంది. కనుక ముందుగానే మేల్కోవాలి. హ్మ్. ఈ డీమ్యాక్యులా వాడితే మనకి కంటికి రక్షణ అనేది ఉంటుంది. రైట్. కనుక కంటి చూపు మందగించక ముందే ముందు వాడాలి. ముందు జాగ్రత్తగా వాడితే మంచిది. రైట్. అదే కాకుండా కొంతమందికి కళ్ళమ్మటే నీళ్లు కారుతుంటాయి, హ్మ్. ఊరికి కారుతుంటాయి. అవును. ఆ నీళ్లు కారటం సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి నీళ్ళు ఎక్కువ కారుతుంటే కొంతమందికి పొడి అయిపోతాయి, కళ్ళు హ్మ్. డ్రై అయిపోతాయి, డ్రైనెస్. అవును. ఆ కళ్ళు ఎర్రబడుతుంటాయి. హ్మ్. ఇవన్నీ అకారణంగా నీళ్లు కారటము, పొడి కావటము, దురద ఉండటము, ఈ ఎర్ర కావటం, హ్మ్. ఇలాంటన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం ఇది. ప్రకృతిలో లభించిన డీమాక్యులా, ఎటువంటి అనర్థాలు లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, దీనికి ఏమి ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు, హ్మ్. మనంతగా మనం తెప్పించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వయసు మీరిన తర్వాత శుక్లాలని వస్తాయి, దీన్ని క్యాట్రాక్ట్ అంటారు. అవును. శుక్లాలు అనేది సహజం, వయసు పెరిగినాక వస్తాయి. హ్మ్. శుక్లాలను అంత త్వరగా రాకుండా కాపాడుతుంది. ఇది వాడితే హ్మ్. త్వరితగతిన శుక్లాలు రాకుండా ఉంటుంది. ఓకే. అట్లాగే నీటి కాసులు అని అంటారు. హ్మ్.
కంటి లోపల నీరు ఉంటుంది. ఆ కంటి లోపల ఉన్న నీటి పీడనము పెరిగితే కంటి చూపు మందగిస్తుంది. సరిగా కనిపించదు. దాని వైద్య పరిభాషలో గ్లాకోమా అంటారు, నీటి కాసులు అంటారు. దాన్ని కూడా నివారించే గుణం ఉంటుంది. తర్వాత వయసు పెరిగిన తర్వాత పేపర్ చదువుతుంటే చిన్న అక్షరాలు కనపడవు. పేపర్లో హెడ్లైన్స్ కనపడతాయి, చిన్న అక్షరాలు కనపడవు. ఇవి వాడిన వాళ్ళు అయ్యా మేము డీమ్యాక్యులా వాడాం, ఇంతకుముందు పేపర్లో చిన్న అక్షరాలు కనపడేవి కాదు, ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి, 3 నెలలు వాడాం, శుభ్రంగా చక్కగా చిన్న అక్షరాలు కూడా చదువుతున్నాను అని చెప్పి వృద్ధులకు ఇది ఒక వరంగా మారింది. ఇది ఈ డీమ్యాక్యులా అనేది మనకు లీ ఫార్మా అని కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది వాడిన వాళ్ళకు లభించిన ఫలితం అమోఘం. సార్, మరి డీమ్యాక్యులా ప్రోడక్ట్ గురించి అయితే బాగుంది, యూస్ చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి దీన్ని ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ అవైలబుల్గా ఉంది, ఇది కూడా ఒకసారి చెప్పండి. ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే. లేదా కంపెనీ లీ ఫార్మా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, ఓకే, www.leehealthdomain.com అని ఉంది. దాంట్లో ఆర్డర్ పెట్టినా పంపిస్తారు. అయ్యా మాకు ఇవన్నీ తెలియదండి, మాకు తెలిసిందల్లా ఫోన్ అంటే ఫోన్ నంబర్లు ఉన్నాయి, 3 ఇస్తాను. ఒకటి 9100010748. రెండవ ఫోన్ నంబరు 8977030218. ఇంకో నంబరు, మూడో నంబరు 9502897374. ఇప్పుడు నేను వెబ్సైట్లు చెప్పాను, అమెజాన్ అన్నాను, నంబర్లు చెప్పాను, ఇవి స్క్రీన్ మీద కనపడుతున్నాయి. కనుక కంటి చూపు పోయేదాకా ఆగకుండా ముందు జాగ్రత్తగా, నేనైతే షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రతి సంవత్సరం ఉదయం 1 రాత్రి 1 3 నెలలు వాడేస్తే ఆ డయాబెటిక్ రెటినోపతి అనే అనర్థం రాకుండా ముందు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. పిల్లలకి ఇప్పటికే కళ్ళజోడు ఉంటే ఆ కంటి చూపు ఇంకా దిగజారకుండా, ఇంకా సైటు పవర్ పెరగకుండా కాపాడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఒక మంచి ప్రోడక్ట్ గురించి, చాలా మందికి ఉపయోగకరమైనటువంటి ప్రోడక్ట్ గురించి మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, డీమ్యాక్యులా లీ ఫార్మా కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్. కంటి సమస్యలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, రాకూడదు ముందు జాగ్రత్తగా వాడతాం అనుకున్న వాళ్ళందరూ కూడా వాడచ్చు. చిన్నపిల్లలు ఎవరికైతే సైట్ ప్రాబ్లం ఉందో వాళ్ళు యూజ్ చేయొచ్చు, సైట్ పెరగకుండా ఉండడానికి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, డయాబెటీస్ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు కావచ్చు, ముందు జాగ్రత్తగా కూడా ఈ క్యాప్సూల్స్ని వాడొచ్చు అని చెప్తున్నారు. చాలామంది ఈ ప్రోడక్ట్ని వాడడం వల్ల వాళ్ళకి కంటి సమస్య తగ్గడం అనేది క్లియర్గా తెలిసింది అని చెప్పి డాక్టర్ గారు అయితే తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక ప్రోడక్ట్ని ఆర్డర్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కావచ్చు, వెబ్సైట్కి కావచ్చు కాల్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.